ఆడుదాం ఆంధ్ర ఆట. సిగ్గుండాలి ముఖ్యమంత్రి. 4.5 ఏళ్ళు ఏమైనా ఒక చిన్న స్టేడియం కట్టావా? ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసావా? ₹1 ఖర్చు పెట్టావా? క్రికెట్ బ్యాట్ మీద నీ బొమ్మే, కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే. ఎంత దౌర్భాగ్యం అయ్యా! గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. అడుగడుగున లంచాలు, అడుగడుగున లంచాలు. వెయిట్ నేను కరెక్ట్ గానే విన్నానా? వేరే వీడియో ఏమైనా ప్లే అవుతుందా? అడుగడుగున లంచాలు, అడుగడుగున లంచాలు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And make sure you respect. ఐదుగురు ఉప డిప్యూటీ సీఎం, ఐదుగురు ఉప నాకు అర్థం కాలేదు సార్. ఐదుగురు ఉప డిప్యూటీ సీఎం, ఐదుగురు ఉప నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఏకంగా 68% పదవులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా? నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గట్టిగా చదవండి సార్, చదవండి సార్. ఏంటి బాబు గుట్టుకులు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. సౌండ్ ఇస్తారండి సార్, చదవండి సార్. రీడ్ శాండ్ చెప్పానండి నేను, వీడు పెద్ద మోసగాడరా, మోసగాడని ఇంట్లో తెచ్చి కూర్చోబెట్టాం. నేను ప్రతి మాటలో కూడా జగనన్ననే ఫాలో అవుతాము. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 ఇలా. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. భరత్ అనే నేను మహేష్ బాబు ఎలా ఉంటాడరా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. 24 గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్లు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం 100% చేస్తాను అని మాట ఇస్తా ఉన్నాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. రాజమండ్రి అనంగానే వినిపించే పేరు మార్గాని భరత్. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. ఈ విధంగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. ఇంతకు ముందు ఆయన రీల్ హీరో, హా. ఇప్పుడు రియల్ హీరో అవుతున్నారు ఆయన. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఆ రియల్ హీరో ఎలా అయ్యారు, ఏమి చేసి అయ్యారు? అటు చూడు బే. నాకు ఒక్క విషయం అర్థం కాలే, ఏంటో అది. కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ రెండు సిటీస్ ని ఎందుకు కలపకూడదండి? ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సికింద్రాబాద్ హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా ఎందుకు కాదండి? ఎందుకు కాదు? ఎందుకు చేయలేము? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా.
కూర్చోబెట్టి చెప్పండి రా. ఓరంపూడి ఫ్లైఓవర్ ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంతండి? 27,819. నేను చెప్తా ఉన్నాను, సంపాదించుకోవాలని అంటే కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. ఆ అవకాశం రాకపోవచ్చు, సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? మంచోళ్ళు అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. వందే మాతరకీయం, వందే మాతరకీయం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? వందే మాతరకీయాన్ని అందుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. మా మామ పాట, అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఓకే ఓకే ఓకే. రావట్లేదే. ఏమైందిరా? జై హిమాచల యమునా గంగా ఇదేంటో అయితే, అరే నీ అబ్బా ఉచ్చల జలధి తరంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉచ్చల జలధి తరంగా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. జాహే తవ జయ గాదా, ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. తవ జయ తవ జయ తవ జయ గాదా. ఈ దెబ్బతో మనిషి మౌత్. జనగణమన జంగలదాయక ఓ నీ అబ్బా ఆపరదే. జంగలదాయక. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? జయ హే భారత భాగ్య విధాత. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.